ఆడవాళ్ళని కించపరచడం తప్పన్నా మన ఛానల్ మూసేసుకుందాం, మన పత్రికను పక్కన పడేద్దాము వదినా. ఒరే ఆడవాళ్ళని కించపరచడం తప్పు అంటున్నావు కదరా ఆర్పి. చేబ్రోలు కిరణ్ అనేవాడు నీకు తెలుసా తెలీదా? చేబ్రోలు కిరణ్ అనేవాడు నీకు తెలుసా తెలీదా? వాడికి బెయిల్ ఎన్ని రోజుల్లో ఇచ్చేశారు తెలుసా? వాడు మాట్లాడినటువంటి ఛానల్ ఏంటో తెలుసా? వాడిని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మీ గురువు గారే చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి బాగా చేస్తున్నావు ఇలానే మాట్లాడు అని అన్నా అంట. ఒరే భారతమ్మ గారికి రాత్రి 3 గంటలప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారని మాట్లాడిన ఛానళ్లు ఉన్నాయి. ప్రూఫులతో సహా వస్తా నీ ముందుకు కావాలంటే, ప్రూఫులతో సహా. సరేనా? అవినాష్ రెడ్డికి భారతమ్మకి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ సంబంధాలు అంటగట్టిన పేపర్లు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. షర్మిలా గారి గురించి తప్పు, ఎవరైనా ఆడవాళ్లే కదా, ఏ పార్టీ అయినా కావచ్చు. షర్మిలా గారి గురించి తప్పుడు కూతలు కూర్చున్న నా కొడుకులు ఉన్నారు. ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. నీకు దమ్ము ధైర్యం ఉంటే లైవ్ డిబేట్ కి నీ దగ్గరికి నేను వస్తా, నీ దగ్గరికి ప్రూఫ్ తో వస్తా. వాళ్ళను కూడా ఖండించు, ఆ ఛానల్స్ ను కూడా మూపిచ్చే దమ్ము ధైర్యం నీకుందా? ఒరే వాడెవడో వచ్చి నీ ఛానల్లో వచ్చి ఏదో ఒక నోరు జారి మాట్లాడి వెళ్ళిపోతాడు, నిన్ను అరెస్ట్ చేసేస్తారా? నీ ఛానల్ మూపిచ్చేస్తారా? తప్పు జరిగిన చోట సరిదిద్దుకునే అలవాటు కూడా ఉంటుంది. ఏదో ఒక పదం దొరికిందని చెప్పి రెచ్చిపోయేసి గందరగోళం చేసి ఏందో అమరావతిలో ఉన్న ఆడవాళ్ళందరినీ భారతి గారు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ వేసేలు అన్నట్టు అన్నారా? ఎందుకురా రెచ్చగొడుతున్నారు జనాల్ని? రేపు తెల్లారితే 12వ తారీఖు తల్లికి వందనం అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 46 లక్షల మంది పిల్లల అకౌంట్లో వేశారు తల్లుల పేరు మీద. మీరేంటారు 63 లక్షల మంది అని చెప్పి లెక్క చెప్తున్నారు? పైగా స్కూల్లో చేరిన తర్వాత అడ్మిషన్లన్నీ చూసుకుని డబ్బులు వేస్తారంట. ఇవి మాట్లాడండి రా లుచ్చానా కొడకల్లారా. ఏదో ఒక చిన్న ఇదే చేస్తూ పోండి, గ్రాఫ్ పడిపోతున్నదంట. కేకే సర్వే గాని మిగతా సర్వేలు చూస్తున్నాయి చూడు, 49 మంది ఎమ్మెల్యేలు నికరంగా ఓడిపోయే పరిస్థితుల్లోకి వస్తున్నారు. ఒరే నువ్వు ఇలాంటి మాట్లాడటం వల్ల నీకు రూపాయి, నీకు కాదు కదా నీ పార్టీకి కూడా రూపాయి లాభం లేదు. అమరావతిలో ఉండే ఆడవాళ్ళందరినీ తిట్టినట్టు జగన్మోహన్ రెడ్డి భారతి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం ప్రాపకాండ చేస్తున్నారా మీరు? TV5 సాంబా మాట్లాడింది నువ్వు చూడలేదంటారు? కబోది నా కొడక, లంజముండలు అన్నారు ఇండస్ట్రీ వాళ్ళని. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇండస్ట్రీ